First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. ఇప్పుడు విఐపి సెక్యూరిటీ ఉందనుకోండి, విఐపి సెక్యూరిటీలో ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి, ఎన్ఎస్జి ట్రైన్డ్. ఎన్ఎస్జి ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు, కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి. అది చేయరు, అది మన వాళ్ళు. మన గ్రౌండ్స్ చేస్తారు, గ్రౌండ్ సిస్టమ్ వేరు, గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు. ఎన్ఎస్జి ఇది ఎక్స్క్లూజివ్లీ విఐపి సెక్యూరిటీ ఉంటుంది, అది సీరియస్ తీసుకోవాలి. అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి. 6 months మార్షల్ ఆర్ట్స్ మంచుకొండలో చేశాను. పర్ డే 8 hours సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే, 8 hours అంతే, నో కన్సల్టేషన్స్, నో ఇది. అట్లా అటువంటి ట్రైనింగ్లు చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మీకు భయం అనేది ఆడొస్తుంది. మరి 2 నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు మనం బయటకు వచ్చారు? 2 నెలల తర్వాత మూమెంట్స్ లేవు. ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి, మన ఎస్ఐబి అంటే అప్పుడు ఎస్ఐబి అని లేదు, అప్పుడు ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ అని ఉండేది, ఎస్ఐటి అది ఉండేది సంథింగ్. సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ఇదని. తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్డ్రా చేసి వదిలేరు. అంటే డిటి నాయక్ గారు మీకు గురువు అంత సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తాడంటే అంత ఇస్తారు. డైరెక్ట్గా ఇంకంత ఎవరితో మాట్లాడి ఎవరిని మన ఏదైనా డిటి నాయక్ గారు కానీ దొర గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు, కమ్యూనికేట్ చేయరు, ఫార్వర్డ్ చేయరు. ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్ అది. అందుకు మేము అదే అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి. అది మనం శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు, కానీ డ్రైవర్స్ ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు. లేదండి, యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్. విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్. వాడే వెపన్ ఏంటంటే కారు, వెహికల్ వెపన్ వాడిది. ఏ విధంగా గుద్దాలి, ఏ విధంగా బ్రేక్ వేయాలి, సిస్టాలన్నీ ఎన్ఎస్జీని నేర్పిస్తారు. అది ఎన్ఎస్జీ పోతే తెలుస్తుంది, బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు. అది అంటే ఆ డ్రైవర్ శిక్షణ ఎలా ఉంటుంది? డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు, వాడి వెపన్ అనేది వెహికలే. ఒకవేళ సడన్గా వెహికల్ పెట్టాడు, వెహికల్ ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు. అంబాసిడర్ అనుకోండి, ఇంజిన్ ముందు ఉంటుంది కానీ వెనక హిట్ చేయి, ఇట్లా అనమాట. సో కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి, అంతేగాని విఐపిని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ఇట్స్ ట్రాపింగ్. సో డ్రైవరు స్టెప్ చాలా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ కొట్టాలి. ఎందుకండి? అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇంజిన్ అయితే వెయిట్, ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు అయిపోద్ది. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో. ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే. లేకపోతే 90-80 km స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎన్ఎస్జీలో. అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు. 80 km స్పీడ్. మీకు ధైర్యం ఉందని అన్నాను, నాకు ఉందే ధైర్యం. నువ్వు చేస్తే ఇద్దరం చేస్తాం కదా, నువ్వు నేను చేస్తాం కదా, కూర్చోన్నా. కూర్చుంటాను నేను అన్న, కూర్చోబెడితే 90 km స్పీడ్లో ఎంఎస్డీని టర్నింగ్ తీసుకున్నాడు, సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు. అది ఎవరు మనం ఊహించు, అంటే తెలిసి తీసుకోవడం అనేది, తెలియక యాక్సిడెంట్లు తీసుకునేది వేరు, బట్ తెలిసి 2-3 సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో డ్రైవర్ సబ్జెక్ట్ ఎంత ఉందా అని ఎంతమందికి తెలుసండి అది. చాలా అందులో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే అదొక్కటే కాకుండా ఇంకే 2-3 పాయింట్లు చెప్పండి. డ్రైవర్ పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు. వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు. ఈపీ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు. ఎప్పుడైతే మీరు వారి పర్ఫెక్ట్ ట్రైనింగ్, పర్ఫెక్ట్ కోచింగ్, గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటమో, టర్నింగ్ తీసుకోవటమో, ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి, టు సేవ్ ది విఐపి. ఇది ఇంపార్టెంట్. సో మనం అనుకుంటాం ఓన్లీ కమాండోలు వీళ్ళు అనుకుంటాం మనం. కమాండోలు ఓకే, కానీ కమాండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు విఐపి నడిపించేది వాడు. అది మనకి తెలియాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను రాజంపేట వస్తున్నాము. రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బోదల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు. నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్, సో ఆయనతో వస్తున్నాను. సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం, తర్వాత మధ్యలో చనిపోయాడు అతను ఎస్కాట్ 1, నేనేమో వేపుతున్నాను. నాకు చూసేసాను సడన్గా. చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా. ఇవన్నీ బోదలన్నీ రోడ్డు మీద వేస్తారు, ఎవరు ప్రివెంట్ చేసి తెలియదు కదా.
సో ఆ లారీ మీదకి వచ్చేస్తుంది, వాడికి స్లిప్ అయిపోయింది. ఆ మూమెంట్లో మనము విఐపి కార్లో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు. అయ్యే లోపల ఎస్కాట్ 1 తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశాడండి. అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు, మైసూరారెడ్డి గారు కూడా. అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు. సో గ్రేట్ కదా అది. ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి. ఇది బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. అంటే లారీ వచ్చేసి దాని కర్మగాలి లేకపోతే మన కర్మగాలి వచ్చి గుద్దినా కానీ ఎస్కాట్ 1 వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్. ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా? డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు. ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు. అంతే. వాడు చనిపోతే వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను. హోమ్ మినిస్టర్ గారు చనిపోయాడు కదా శిఖామణి అన్నాడు. పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్, అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న. ఓకే ఇచ్చాను. అంతే. చనిపోయిన తర్వాత ఉత్తమ సేవ పథకం వచ్చింది ఆడికి.